హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈ వీడియో అంతా కూడా కొత్తగా అనిపించవచ్చు. ఇది నా బ్యాక్గ్రౌండ్లో మామూలుగా నేను వేరే ప్లేస్లో ఉండి షూట్ చేస్తున్నాను అనమాట ఈరోజు. ఆల్రెడీ ఈ వీడియో నేను ఇంతకుముందు షూట్ చేసి షెడ్యూల్ కూడా చేసేసాను ఆల్రెడీ. రేపు పబ్లిష్ చేద్దాము వీడియో అని చెప్పి ఈరోజు వీడియో చూస్తే నేను కొన్ని టాపిక్స్ అయితే కవర్ చేయలేదని అనిపించింది అనమాట. సో నేను అందుకే మళ్ళీ అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మనకి జూలై 15th నుంచి కొత్త మానిటైజేషన్ రూల్స్ అయితే రాబోతున్నాయి. ఇవేమి కొత్తవి కాదు, ఒక రకంగా చెప్పాలి అంటే ఎప్పటి నుంచో ఉన్న రూల్సే. అండ్ నేను మన వీడియోస్లో కూడా ఎన్నోసార్లు చెప్పాను వీటి గురించి. బట్ అట్లా చెప్పినప్పుడు నెగిటివ్గా కామెంట్స్ రాసిన వాళ్ళే ఉన్నారు, ఎక్కువ మంది నెగిటివ్ కామెంట్స్ రాశారు. అండ్ ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ ఏంటి అంటే హ్యూమన్ వాయిస్ అనేది కంపల్సరీ ఉండాలి వీడియోలో అనేది రూల్ అనమాట. ఇది మనకు అపీల్స్ అనేవి 1.5 year నుంచే ఉన్నాయి. సో అప్పటి నుంచే ఉంది ఇది. కాకపోతే యూట్యూబ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక గైడ్ లైన్ రూపంలో అయితే ఇచ్చిందనమాట. నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి, ఒక స్క్రీన్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. సో అలా ఈ అప్డేట్స్ అన్నీ కూడా రాబోతున్నాయి అనమాట ఈ జూలై 15th నుంచి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అఫ్కోర్స్ ఇదంతా ఇంప్లిమెంటేషన్లోకి ఎప్పటి నుంచోనే వచ్చేసింది. అండ్ దీని గురించి నేను ఒక వీడియోలో చెప్పాను మీకు. హ్యూమన్ వాయిసెస్ ఉండాలి అనేది ఇప్పుడు మెయిన్ రూల్ అనమాట. అంటే ఖచ్చితంగా వీడియోలో హ్యూమన్ వాయిస్ ఉండాలి, ఊరికే జస్ట్ మ్యూజిక్ పెట్టడమో లేదా ఏఐ వాయిస్ పెట్టడమో పెట్టకూడదు. సో ఏఐ వాయిస్తో మానిటైజేషన్ అవుతుందా అనేది నేను ఒక వీడియో చేశాను ఇంతకుముందు ఫ్యూ మంత్స్ బ్యాక్. అయితే ఆ వీడియోలో చెప్పాను నేను యూట్యూబ్ నుంచి వచ్చే అప్డేట్స్ ఏవైనా కూడా ఇప్పటి వరకు నేను చూసిన దాన్ని బట్టి గ్యారంటీగా ఇది పోద్ది అనేసి చెప్పాను. సేమ్ అదే విధంగా ఇప్పుడు వచ్చిందనమాట. సో అప్పుడు నెగిటివ్ కామెంట్స్ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఏం చెప్తున్నావు అసలు, ఏఐ ఇంతలాగా వస్తుంటే ఏఐతో మానిటైజేషన్ అవ్వదని చెప్తున్నావు అది ఇది అనేసి. అదొక్కటే కాదు, ఇంకా కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా రాశారు ఆ వీడియోలో. బట్ ఇప్పుడు ఏదైనా యూట్యూబ్లో వచ్చే అప్డేట్స్ మనం చూసేదాన్ని బట్టి వరుసగా చూసుకుంటూ వస్తే ఏ అప్డేట్స్ వచ్చినాయి అనేది నాకు క్లియర్గా అర్థమైంది. మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నామో, క్రియేటర్స్ ఏ మిస్టేక్స్ అయితే చేస్తున్నారో వాటి నుంచి వాళ్ళు రూల్స్ తీసుకొస్తున్నారు. మనం ఏ మిస్టేక్ చేయకుండా కరెక్ట్గా ఉన్నామనుకోండి, అంతా కరెక్ట్గా ఉంటుంది. సో ఈ విషయానికి వస్తే, ఈ వీడియో విషయానికి వస్తే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకి మానిటైజేషన్ అవ్వాలి అంటే కొన్ని రూల్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ రూల్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాలి. ఇప్పుడు నార్మల్ వ్లాగ్స్ ఛానల్స్ వాళ్ళు లేదా వీడియో రికార్డ్ చేస్తారు కదా, వీడియో రికార్డ్ చేసి పెట్టేవాళ్ళు ఏం భయపడాల్సిన పని లేదు. ఇది వాళ్ళకి కాదు. మీరు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వండి, మ్యూజిక్ అయితే ఇవ్వద్దు. ఏ కంటెంట్ పెడుతున్నా సరే, మీరు ఏ వీడియో మీరు ఓన్గా షూట్ చేసినా సరే మ్యాక్సిమం మీ ఓన్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి ఇలాంటి ఛానల్స్ వాళ్ళు. ఇక ఇప్పుడు వచ్చిన రూల్స్ ఏంటి అంటే యాక్చువల్గా నేను మొన్న మన గూగుల్ సపోర్ట్ అనేసి ఉంటుంది కదా, అందులో చూశాను. చాలామంది క్రియేటర్స్ అనమాట, క్రియేటర్స్ బాధ అదే, వాళ్ళందరూ జెన్యూన్ క్రియేటర్స్, ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళందరూ. సో వాళ్ళు ఏం రాశారంటే మేము చాలా మంచి కంటెంట్ పెడుతున్నాము, అయినా సరే మాకు 400 మించి అసలు వ్యూస్ దాటట్లేదు, కానీ ఇన్ఆథెంటిక్ కంటెంట్ పెట్టే క్రియేటర్స్కి మాత్రం వ్యూస్ బాగా వస్తున్నాయి అనేసి చాలామంది రాశారు. ఇప్పుడు అది యూట్యూబ్ కన్సిడర్ చేస్తుంది కదా, ఆల్రెడీ ఎప్పుడో కన్సిడర్ చేసింది. సో జెన్యూన్ క్రియేటర్స్కి హెల్ప్ అవ్వడానికి మాత్రమే ఈ అప్డేట్, ఒక రకంగా చెప్పాలంటే. ఏంటంటే ఇప్పుడు ఈ అప్డేట్ రావడానికి రీజన్ ఏంటి అంటే నేను ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్లో మెన్షన్ చేశాను, ఇమేజెస్తో మ్యూజిక్ అనేది ఇవ్వకూడదు. అది ఏ ఇమేజెస్ అయినా సరే, ఏ ఇమేజెస్ అవనివ్వండి, మీ ఓన్ ఇమేజెస్ అవనివ్వండి, ఏ ఇమేజెస్ అయినా సరే ఇమేజెస్తో యూజ్ దిస్ సౌండ్ ద్వారా కూడా సౌండ్ అనేది యూజ్ చేయకూడదు, లేదా ఫ్రీ మ్యూజిక్ కూడా యూజ్ చేయకూడదు. వేల లక్షల వ్యూస్ వస్తాయి, మిలియన్ల వ్యూస్ వస్తాయి, అయినా సరే మానిటైజేషన్ అవ్వదు. సో ఇమేజెస్తో మ్యూజిక్ అనేది ఇవ్వకూడదు. అలాగే ఇమేజెస్తో వాయిస్ ఇవ్వచ్చు, కానీ వాటికి కూడా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ఇమేజెస్ కూడా రిపీట్ అవ్వకూడదు. అది లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా సరే ఇమేజెస్ అనేది రిపీట్ అవ్వకూడదు అనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ని ఒక వీడియోలో యూజ్ చేశారనుకోండి, ఆ ఇమేజ్ని మీరు మళ్ళీ యూజ్ చేయకూడదు. మళ్ళీ వేరే షార్ట్లో కానీ వేరే వీడియోలో కానీ ఎక్కడ కూడా రిపీట్ చేయకూడదు అనమాట ఇమేజెస్ని. ఇది కూడా కొత్తగా వచ్చిన రూల్. అండ్ నేను దీని గురించి కూడా క్లియర్ వీడియో కూడా చేశాను. అండ్ నాట్ ఓన్లీ అదే కాదు, ఈవెన్ మన వాయిస్ ఓవర్ ఉన్నా కానీ ఆ వీడియోలో ఏముంది అనేది కూడా మ్యాటర్ అవుతుంది. వీడియోలో మనం ఏది పడితే అది పెట్టకూడదు. వీడియోలో అంటే నా ఉద్దేశం ఇక్కడ, ఇప్పుడు ఫర్ సపోజ్ న్యూస్ పేపర్స్ ఉన్నాయనుకోండి, న్యూస్ పేపర్స్ మనం తీసి పెట్టకూడదు. అంటే న్యూస్ పేపర్ డైరెక్ట్గా వీడియోలో చూపిస్తూ మనం దాన్ని చదివేసేయకూడదు. ఎందుకంటే మనకి న్యూస్ పేపర్ అది చూపించే రైట్ మనకు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆ న్యూస్ పేపర్ దాంట్లో మన ప్రమేయం ఏమీ లేదు కదా. ఇప్పుడు మీరు ఆ న్యూస్ పేపర్ అలా పెట్టి మీరు జస్ట్ చదవడం వల్ల వాళ్ళకి రెవెన్యూ తగ్గుతున్నాయి అక్కడ, ఆ న్యూస్ పేపర్ వాళ్ళకి రెవెన్యూ తగ్గుతున్నట్లే కదా అక్కడ. మీరు వాళ్ళ వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తున్నట్లే కదా అక్కడ.
సో వాళ్ళకి ఖచ్చితంగా రైట్ ఉంటుంది, కాపీరైట్ స్ట్రైక్ వేసే రైట్ ఉంటుంది. అండ్ రీయూజ్డ్ కూడా వస్తుంది యాక్చువల్గా అలా న్యూస్ పేపర్స్ చదివితే. అఫ్కోర్స్ కొన్నిసార్లు అపీల్స్ చేస్తే సక్సెస్ అయిపోతుంది. అపీల్ చేస్తే సక్సెస్ అయ్యింది కదా అని చెప్పి అదేమీ నిలబడదు మానిటైజేషన్. ఎప్పుడైనా మన ఓన్ కంటెంట్ ఉంటేనే మానిటైజేషన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది చేసే మిస్టేక్, ఒకళ్ళని చూసి ఇంకొకరు పెట్టుకుంటూ వెళ్ళడం. ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళు ఇప్పుడు ఏదన్నా ఒక పని వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది అనుకోండి, ఆ టైప్ ఆఫ్ కంటెంట్లోకి దిగిపోతూ ఉంటారు. ఓన్ వీడియోస్ పెట్టేవాళ్ళు కూడా లాంగ్ వీడియోస్లో చక్కగా ఓన్ కంటెంట్ పెడతారు, ఓన్ వీడియోస్ రికార్డ్ చేసి చక్కగా వాయిస్ ఓవర్ ఇచ్చి పెడతారు. షార్ట్స్ విషయానికి వచ్చేసరికి ఏమవుద్దో అర్థం కాదు, ఏంటంటో పెట్టుకుంటూ ఉంటారు. అదేమంటే వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు అంటారు. ఎవరు పెట్టినా సరే అది మానిటైజేషన్ అవ్వని కంటెంట్ అయితే మానిటైజేషన్ అవ్వదు, అంతే. వాళ్ళు పెట్టారని కరెక్ట్ అని కాదు ఇక్కడ. అండ్ వ్యూస్ వస్తున్నాయి కదా అని కరెక్ట్ కాదు. ఇప్పుడు జనాలకి ఇవన్నీ ఏం తెలియవు కదా, ఈ రూల్స్ ఇవన్నీ వాళ్ళకేం తెలియదు. మనం ఏం చూపిస్తే వీడియోలో వాళ్ళు అది చూస్తారు. అండ్ వాళ్ళకి నచ్చితే మొత్తం వీడియో అంతా చూస్తారు కాబట్టి యూట్యూబ్ కూడా ఇంకా ఎక్కువ రికమెండ్ చేస్తుంది, అంతే తప్ప వాళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పి అదేం ఒరిజినల్ కంటెంట్ అన్నట్లు కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది ఇంతే, ఏమన్నా ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ వచ్చినా కూడా ఎప్పుడన్నా చెక్ చేసి నేను చెప్పేటప్పుడు కూడా ఆ చెక్ చేసే టైంలో కూడా వాళ్ళకి వేరే ఛానల్ లింక్స్ పెట్టేసి ఇదిగోండి వీళ్ళు ఇలా పెడుతున్నారు, వీళ్ళకి మానిటైజేషన్ అయ్యింది, అవన్నీ అనవసరం. ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అంటే రీయూజ్డ్ కంటెంట్. యూట్యూబ్ అనేది అది పెద్ద ఛానల్ అయినా చిన్న ఛానల్ అయినా, ఏ పెద్ద ఛానల్ అయినా చిన్న ఛానల్ అయినా ఒకటే. దానికి మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఒక రకము, లేదా చిన్న సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ సబ్స్క్రైబర్స్ అయితే ఒక రకము, చిన్న ఛానల్ అయితే ఒక రకము, అలా ఏమి ఉండదు. రూల్స్ అనేవి అందరికీ రూల్సే అండ్ అందరికీ వర్తిస్తాయి ఏ రూల్ అయినా సరే. అండ్ ఇంకా ఈ టైప్ ఆఫ్ మానిటైజేషన్ అవ్వని కంటెంట్ ఏదైతే ఉందని చెప్పాను, దాని కిందకి ఇంకేం వస్తాయంటే ఇమేజెస్తో మ్యూజిక్ పెట్టకూడదని చెప్పాను కదా, ఇమేజెస్తో మ్యూజిక్ ఒకటి. అండ్ టెక్స్ట్తో మ్యూజిక్ పెట్టకూడదు, అది ఓకే. టెక్స్ట్తో మ్యూజిక్ కూడా రీయూజ్డే. టెక్స్ట్తో కూడా వాయిస్ పెట్టొచ్చు, కానీ దానికి కూడా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్నీ సేమ్గా అయితే ఉండకూడదు అనేది వాళ్ళ రూల్. అంటే చూడడానికి రిపిటేటివ్గా ఉండకూడదు అనమాట వీడియోస్. అంటే చూడడానికి అన్నీ ఒకే రకంగా ఉండకూడదు. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారు, బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ పెడతారు, పైన టెక్స్ట్ రాస్తారు, స్క్రోలింగ్ ఇస్తారు, లేదంటే స్టిల్ టెక్స్ట్ పెడతారు, వాయిస్ ఓవర్ ఇస్తారు. వీటికి కూడా చాలా రూల్స్ వచ్చాయి. అండ్ అపీల్స్ కూడా సక్సెస్ అవ్వట్లే. ఇదంతా కూడా ఇప్పటికిప్పుడు వచ్చింది ఏం కాదు. యూట్యూబ్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను, అవన్నీ ముందే ఇచ్చేస్తుంది. నేను ఎప్పుడు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో నాకు అర్థమైంది ఇది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచినే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇది ఇచ్చారో అప్పటి నుంచే కనిపిస్తున్నాయి అన్నీ. వేరే ఛానల్స్ చూస్తుంటే తెలుస్తుంది కదా అపీల్స్ సక్సెస్ అవ్వట్లేదు అని చెప్పి. నేను సక్సెస్ అవ్వనప్పుడు నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను. సో అట్లా నాకు అప్పుడే అర్థమైంది మొత్తం మ్యాటర్ అంతా, వీళ్ళు ఏ అప్డేట్స్ తీసుకొస్తున్నారు అనేది. సో ఇప్పుడు ఆ అప్డేట్స్ వచ్చేసినాయి ఆల్రెడీ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పుద్ది అనమాట మనకి యూట్యూబ్. ఇదేమి జూలై 15th నుంచో వచ్చిందో ఏదో కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయో ఇవన్నీ కూడా. కాకపోతే ఇప్పుడు ఒక దీని రూపంలో ఇచ్చిందనమాట, ఒక నోటిఫికేషన్ రూపంలో ఇచ్చిందనమాట. అది ఇలాంటి వాటిల్లో ఇంకా వచ్చేది ఏంటి అంటే, ఇప్పుడు ఇంట్లో పూజ గది ఉంటుంది కదా, పూజ గది అవనివ్వండి, లేదా ఏ రిలీజన్ వాళ్ళైనా సరే జస్ట్ వాళ్ళ దేవుణ్ణి చూపించుకుంటూ మ్యూజిక్ ఇస్తారు, అంటే దానికి తగ్గట్టు సౌండ్ యాడ్ చేస్తారు. అవి కూడా రీయూజ్డే అవుతాయి, ఎందుకంటే అది కూడా వాల్యూ లేని కంటెంట్ అన్నట్లే. ఊరికే జస్ట్ దేవుణ్ణి చూపిస్తూ మ్యూజిక్ అనేది ఇవ్వకూడదు అనమాట. సో అది కూడా రీయూజ్డ్ కిందకే వస్తుంది. ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చినా కానీ అన్ని ఛానల్స్కి ఎఫెక్ట్ అనేది ఒకటేసారి పడదు. అది ఏ అప్డేట్ అయినా సరే అంతే. ఇప్పుడు మనకి పాజిటివ్ అప్డేట్స్ అవనివ్వండి, నెగిటివ్ అప్డేట్స్ అవనివ్వండి, ఏదైనా సరే ఇప్పుడు అన్ని ఛానల్స్కి ఒకటేసారి ఏమో వచ్చేసేది, స్లోగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఒక 2 ఛానల్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 2 ఛానల్స్లో ఇమేజెస్తో వాయిస్ ఓవర్ పెడుతున్నారు అనుకోండి వాళ్ళు, ఫర్ సపోజ్. ఆ ఇమేజెస్ వాయిస్ ఓవర్ ఛానల్స్కి ఒక ఛానల్కి మానిటైజేషన్ అవ్వచ్చు, ఇంకో ఛానల్కి అవ్వకపోవచ్చు. అది ఎవరికైతే మానిటైజేషన్ అయిపోయిందో వాళ్ళకి ఎప్పటికైనా అపీల్ వస్తుంది. ఈ మానిటైజేషన్ అదే ఇప్పుడే రీయూజ్డ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అపీల్ చేసి సబ్మిట్ చేస్తారనుకోండి, ఇంకా వాళ్ళకి ఏ ఇష్యూ రాదు. ఓన్లీ థింగ్ వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఏది ఇమేజెస్ రిపీటెడ్గా పెట్టడం కానీ ఇవన్నీ మళ్ళీ వాళ్ళు రిపీట్ చేయకపోతే ఇంకెప్పటికీ ఇష్యూ రాదు వాళ్ళకి. సో ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన రూల్స్ అన్నమాట. మీరు దీంతో మన టెక్స్ట్తో వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియోస్ కూడా చాలా కేర్ఫుల్గా పోస్ట్ చేయాలి. టెక్స్ట్తో వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియోస్కి కూడా మానిటైజేషన్ అవ్వడం అనేది కష్టం. ఈవెన్ అపీల్ చేసినా కూడా అది వీడియో అనేది చూడడానికి డిఫరెంట్గా ఉండాలి అనేది వాళ్ళ రూల్ అనమాట. అంటే వీడియోకి కూడా డిఫరెన్స్ కనిపించాలి, ఒకటే ఫార్మాట్లో ఉండకూడదు అనమాట. అండ్ ఇంకో విషయం, ఇప్పుడు ఈ ఇన్ఆథెంటిక్ కంటెంట్ ఏదైతే ఉందో అదేంటి అంటే
మీరు చూసుంటారు కొన్ని ఛానల్స్లో లాంగ్ వీడియోస్లో వాళ్ళ ఓన్ వీడియోస్ ఉంటాయి, షార్ట్స్లో కూడా వాళ్ళ ఓన్ వీడియోస్ ఉంటాయి. కొన్ని ఏం చేస్తారంటే కొన్ని కామన్ వీడియోస్ ఉంటాయి, లైక్ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్లో ఎమోషనల్ మ్యూజిక్ పెట్టేసి టెక్స్ట్ పెట్టి దానిపైన మ్యూజిక్కి వాడతారు, అంటే ఎమోషనల్ మ్యూజిక్కి వాడతారనమాట. సో ఆ వీడియోస్కి వ్యూస్ బాగా వస్తాయి. యాక్చువల్గా నేను ఒక దగ్గర ఒక 8 to 9 months బ్యాక్ అనుకోండి ఒక ఛానల్కి రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేశాను అనమాట. ఆ ఛానల్కి అయితే వాళ్ళకి నేను ఏ ఛానల్ రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేసినా కానీ వాళ్ళకి చిలక్కి చెప్పినట్టు చెప్పి పంపిస్తాను. మీరు ఈ మిస్టేక్స్ చేయకండి, మీకు ఇంకెప్పటికీ ఏ ఇష్యూ రాదు అని చెప్పి పంపిస్తాను. ఇప్పుడు మనం చెప్పటమే మన బాధ్యత, వాళ్ళు ఫాలో అవుతారో లేదా అనేది మనం చెప్పలేం కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నేను చెప్పిన టైప్లో వీడియోస్ పెడుతున్నారనమాట. అసలు ఆ ఛానల్ వీడియోస్ నాకు ఎంతమంది పంపించారో అసలు అలా పెట్టొచ్చా అని చెప్పి. ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు పెట్టకూడదని చెప్పి, ఎవరికి ఈ అడిగే వాళ్ళకి, ఎవరైతే నేను ఛానల్ ఇష్యూ రిజాల్వ్ చేసినా వాళ్ళకి తెలిసి పెట్టకూడదని చెప్పి, పెట్టకూడదని వాళ్ళకి తెలుసు కానీ పెడుతున్నారు. నేను ఆల్రెడీ వాళ్ళకి మెసేజ్ కూడా చేసి పెట్టాను, మీరు పెట్టకండి అట్లాగా రీయూజ్డ్ వస్తుంది అని చెప్పి. మిలియన్లు వ్యూస్ వచ్చినాయి. మరి ఎందుకు రీయూజ్డ్ రాలేదు? అది టైం పడుతుంది ఒక్కొక్కసారి, అంతే. అది లక్కీగా రాకపోవడం అంతే. సో ఇప్పుడు ఛానల్ పరిస్థితి ఏంటి అంటే మానిటైజేషన్ అయిపోయిన ఛానల్ కాబట్టి వీడియోస్ డిలీట్ చేసినా రీయూజ్డ్ వస్తుంది, మళ్ళీ రీయూజ్డ్ వస్తుంది. డిలీట్ చేయకపోయినా రీయూజ్డ్ వస్తుంది. ముందుకు వెళ్తే నొయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్నమాట పరిస్థితి. సో అలా ఉంటుంది. అందుకే నేను ఎంత మొత్తుకుంటాను వీడియోస్లో, ఇలా పెట్టొద్దు. నేను ఒక మాట చెప్పాను అంటే అది రాంగ్ అయితే నా నుంచి అసలు రాదు, అది కరెక్ట్ అయితేనే చెప్తాను నేను. ఇలా పెట్టొద్దు అంటే పెట్టొద్దు అంతే. మళ్ళీ దాని నుంచే ఏదో బేరం ఆడినట్టుగా, కూరగాయల బేరంలాగా ఇలా కాకుండా ఇలా పెట్టొచ్చా, ఎలాగూ పెట్టకూడదంటే మళ్ళీ దాని నుంచి ఇంకా బేరాల్లాగి మనకు కావాల్సినట్టు మనం పెట్టుకోవడానికి లేదు. యూట్యూబ్లో వీడియోస్ అనేది యూట్యూబ్ రూల్ ప్రకారం ఉండాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. వాడి రూల్ ప్రకారం ఉంటేనే మనకి మానిటైజేషన్ అనేది అవుతుంది. ఏదైనా చెప్తే కొంచెం వినడానికి ట్రై చేయండి, ఎందుకు చెప్తున్నారు అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇవన్నీ చెప్పాను కదా, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఎవరైనా చేస్తున్నారనుకోండి వీడియోస్, వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు చేసేది తప్పు కదా అక్కడ, అంటే నేను చెప్పాను కదా వాళ్ళు చేసేది తప్పు అని చెప్పి అది తీసుకోలేరు అనమాట. అది తీసుకోలేక నెగిటివ్ కామెంట్స్ రాయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను, నేను ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా. ఒకవేళ నేను ఏదన్నా రాంగ్ చెప్పినా కూడా మళ్ళీ వీడియో చేసి కూడా నేను పలానా వీడియోలో రాంగ్ చెప్పాను, అది రాంగ్, ఇది కరెక్ట్ అని కూడా నేను కరెక్ట్ చేసుకున్న వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఏం చెప్పినా కొంచెం ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మొన్న ఒక ఛానల్ వాళ్ళు వచ్చారు, ఛానల్ చెక్కింగ్ కోసం అని చెప్పి వచ్చారనమాట వాళ్ళు. అయితే వాళ్ళకి మొత్తం 3 ఛానల్స్ ఉన్నాయి. 3 ఛానల్స్లో ఒక ఛానల్ చెక్ చేయించుకున్నారు, అంటే వాళ్ళు ఏదైతే మానిటైజేషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ ఛానల్ అనమాట. సో చెక్ చేస్తే మొత్తం రీయూజ్డే ఉంది, వీడియోస్ మొత్తం రీయూజ్డే. ఆవిడకి ఏమాత్రం ఐడియా లేకుండా పెట్టారనమాట ఆ వీడియోస్ అన్నీ కూడా. అంటే ఆవిడ ఓన్ కంటెంటే కానీ అవన్నీ రీయూజ్డ్ కిందకు వచ్చే కంటెంట్. మొత్తం 3 ఛానల్స్, ఆవిడ 3 ఛానల్స్ ఉన్నాయంట. సో మొత్తం 3 ఛానల్స్ కూడా అట్లనే ఉన్నాయి. సో ఇప్పుడు వేస్ట్ కదా. ఇప్పుడు ఆవిడ 2 years నుంచి చేస్తున్నారంటే ఈ 3 ఛానల్స్ కూడా 2 years నుంచి చేసుకుంటూ వస్తున్నారు. మానిటైజేషన్ అవ్వదు, ఊరికే జస్ట్ ఈ 2 సంవత్సరాలు ఊరికే జస్ట్ టైం వేస్ట్ అయిపోయినట్లే అంతే. అందుకే మీరు ఎప్పుడైనా ఓన్ కంటెంట్ క్రియేట్ చేస్తే మీ ఛానల్ ఎప్పటికీ నిలబడుతుంది. ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు, యూట్యూబ్ కూడా ఏమీ చేయలేదు. మీరు మిస్టేక్ చేసినంత కాలం మిమ్మల్ని యూట్యూబ్ కూడా ఏమీ చేయలేదు. అండ్ ఇక్కడ ఇంకో విషయం, ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను అని చెప్తున్నాను కదా, మన క్రియేటర్స్ చెప్పే పెద్ద అబద్ధం ఏంటంటే నా దగ్గరికి వచ్చి మీ ప్రతి వీడియో చూస్తాము అని చెప్తారు. ఇప్పుడు నాకేం అబద్ధం చెప్పాల్సిన పని లేదు, మీరు చూడకపోయినా నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను మీకు. కానీ ఆల్రెడీ వీడియోస్లో ఉన్నాయి మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ఒకటే క్వశ్చన్ని పదే అడుగుతుంటే ఎంతమందికని చెప్తాం చెప్పండి, ఎంతమందికని చెప్తాం అసలు. అది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే డౌట్స్ క్లారిఫికేషన్ నా పని కాదు కదా. సో నేను ఈ మాట ఎన్నోసార్లు చెప్పాను, ఆల్రెడీ వీడియోస్లో ఉన్నవి దయచేసి వీడియోస్లో చూసుకోండి అని చెప్పి. మెదిలితే ఫస్ట్ అబద్ధం ఏంటి అంటే వాళ్ళు చెప్పేది, మేడం అసలు ప్రతి వీడియో ఫాలో అవుతాము అని చెప్పి తర్వాత డౌట్ అడుగుతారనమాట. మరి ప్రతి వీడియో ఫాలో అయితే క్లారిఫై అవ్వాలి కదా. నిన్నే వీడియో పోస్ట్ చేశాను దీని గురించి, లేదు మేడం ఆ ఒక్క వీడియోనే మిస్ అయింది. ఇది నేను ఇద్దరి దగ్గర విన్నది కాదు, ఎంతమంది దగ్గర విన్నానో ఈ డైలాగ్, సేమ్ డైలాగ్.
సో చూడకుండా మీరు వీడియోస్ చూడకుండా వేస్ట్. నన్ను ఎన్ని డౌట్స్ అడిగినా ఏం ఉపయోగం ఉండదు. వీడియోస్లోనే మీకు బోల్డంత మ్యాటర్ తెలుస్తుంది. నేను ఈ మాట ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు ఈ వీడియో కూడా ఇక్కడ వరకు ఎవరు చూడరు గ్యారంటీగా. వాళ్ళకి ఏంటంటే చూడండి, ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఛానల్లో పనే. కానీ ఒక ఇంపార్టెంట్ వీడియో ఉంది అంటే ఖచ్చితంగా చూసి తీరాలి. అండ్ ఇప్పుడు లెందీ అయిపోతాయి వీడియోస్ అంటే, ఇప్పుడు కొన్ని వీడియోస్ లెందీగా చెప్తేనే మ్యాటర్ రీచ్ అవుతుంది. ఊరికే చిన్న చిన్న మాటల్లో చెప్పేసేయలేము. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన టాపిక్స్లో కూడా చాలా తక్కువ ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా దీని గురించి చెప్పాల్సినవి బోల్డన్ని ఉన్నాయి. బోల్డన్ని రకాల వీడియోస్ ఈ రీయూజ్డ్ కిందకు వస్తాయి. ఇప్పుడు వీళ్ళు పెట్టిన అప్డేట్ కిందకి అవన్నీ మనం చెప్పినా కూడా ఈ వీడియోలు ఎంతంత కూడా సరిపోదు అసలు. సో అన్ని ఉంటాయి అన్నమాట. మీరు ఏదైనా సరే మీ ఓన్ వీడియో షూట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నంత ఉత్తమం ఇంకోటి లేదు. అండ్ మీరు ఈ గాడ్ రిలేటెడ్ ఇమేజెస్తో వాయిస్ ఓవర్ కానీ టెక్స్ట్తో వాయిస్ ఓవర్ ఏదన్నా కంటెంట్ పెట్టదలుచుకుంటే అవి కనిపిస్తూ చేయడం బెటర్. ఇప్పటి నుంచి అయినా సరే కనిపిస్తూ చేసుకుంటే ఏ గొడవ ఉండదు. అండ్ ఇంకా ఈ టైప్ ఆఫ్ దీంట్లోకి వచ్చే కంటెంట్ ఏది అంటే, ఇప్పుడు చాలామంది పైన మూవీ క్లిప్స్ లేదా ఇంటర్వ్యూ క్లిప్స్ పెట్టేసి కింద కుకింగ్ వీడియోస్ పెడుతున్నారు చూసారా, అవి కూడా రీయూజ్డ్ కిందకే వస్తుంది. అది కూడా రీయూజ్డే. అఫ్ కోర్స్ అప్పీల్ చేయించాను, 2 ఛానల్స్కి అప్పీల్ చేపిస్తే మానిటైజేషన్ అయ్యింది. కానీ ఇప్పటి నుంచి ఆ టైప్ ఆఫ్ కంటెంట్కి కూడా మానిటైజేషన్ అవ్వదు. అండ్ చాలా ఛానల్స్ రిమూవ్ అయిపోయాయి కూడా. ఇప్పుడు ఈ అప్డేట్స్ ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ తీసుకొచ్చిందో కొత్తగా, అదే ఇప్పటి నుంచి పెడుతున్నాము July 15 నుంచి అని చెప్పి, ఈ టైప్లో ఉన్న ఛానల్స్ని బోల్డ్ అన్ని స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని చెప్పి రిమూవ్ చేసేసింది. ఇప్పుడు లాస్ట్ వీక్ కాక అంతకు ముందు వీక్ సండే నుంచి నాకు కనీసం ఒక 20 మంది అన్న పెట్టుంటారు నా ఛానల్ రిమూవ్ అయిపోయింది అని చెప్పి. అందులో ఒరిజినల్ కంటెంట్ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఇట్లా మూవీ రిలేటెడ్ పెట్టేవాళ్ళు, కొంతమంది ఏమో వాయిస్ ఓవర్ ఛానల్స్, అదే టెక్స్ట్ ఇచ్చి వాయిస్ ఇచ్చిన వాళ్ళు, కొంతమంది ఏమో ఇమేజెస్తో వాయిస్ ఇచ్చిన ఛానల్స్. ఇన్ని రిమూవ్ అయిపోయాయి. ఒకటి కూడా రాలే. ఒకటి వచ్చింది. అపీల్ చేస్తే ఒక ఛానల్ మాత్రం వచ్చింది అంతే. మిగతా అన్నీ పోయినాయి. యూట్యూబ్ ఎప్పుడు ఏ అప్డేట్ తీసుకొస్తుందో కూడా మనం చెప్పలేము. సో ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత ఎట్లా ఉంటుందంటే, అసలు యూట్యూబ్ అంటే కష్టం అనే ఇదిలోకి వచ్చేస్తుంది. కానీ యూట్యూబ్ అనేది కష్టం అనే దాని సంగతి పక్కన పెడితే, మనం ఏం చేస్తున్నాము అనేది మనం ఆలోచించుకోవాలి ఫస్ట్. ఎంతసేపు వేరే వాళ్ళని చూసి ఏది ఈజీగా ఉంటుంది, ఏది మనకి ఈజీగా వస్తుంది అనేదే చూస్తున్నారు తప్ప కంటెంట్ ఇవ్వడాన్ని అసలు యూట్యూబ్ క్రియేటర్ పని ఏంటి? కంటెంట్ క్రియేట్ చేయాలి. మనం యూట్యూబ్ క్రియేటర్స్గా కంటెంట్ని క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు కొత్త కంటెంట్ రావాలి. టీవీలో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ టీవీలో ప్రోగ్రామ్స్ ఏంటి, ఇప్పుడు అంతా ఒకే రకంగా ఉంటే మీరైనా చూడరు. ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కొక్క టీవీలో కూడా ఒక్కొక్క ప్రోగ్రామ్ కూడా డిఫరెంట్గా వాళ్ళు క్రియేట్ చేస్తారు. అలా చేస్తేనే కదా మనం చూసేది. సో యూట్యూబ్ మన ఇంతమంది క్రియేటర్స్ని పెట్టుకుని మన చేత కంటెంట్ క్రియేట్ చేయించుకుంటుంది. అలాంటప్పుడు మనం ఏది పడితే అది పెడితే ఎలా వస్తుంది చెప్పండి రెవెన్యూ? అండ్ ఊరికే జస్ట్ ఎంతసేపు ఇంటర్నెట్లో ఉన్నదాన్ని డౌన్లోడ్ చేసేసుకుని ఇవన్నీ పెడితే ఏం ఉపయోగం ఉండదు కదా. సో మీకు ఎలాంటి కంటెంట్ అయినా సరే మీరు ఓన్గా క్రియేట్ చేసే కంటెంట్ అయితే బెటర్. లేదు మేము కనిపించము, వీడియో తీసే ఇది కూడా లేదు అంటే ఇమేజెస్తో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఇమేజెస్ని మీరు AI ద్వారా జనరేట్ చేసుకోండి. ఇమేజెస్ని వాయిస్ ఓవర్, మీ ఓన్ వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఇమేజెస్ని రిపీట్ అవ్వకుండా పెట్టండి. ఇలా పెడితే అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఈవెన్ ఫ్యూచర్లో కూడా ఏ ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఓన్లీ ఒకటే ఇమేజ్ కాకుండా వీడియో అంతా డిఫరెంట్ ఇమేజెస్, మీరు చెప్తున్న స్క్రిప్ట్కి తగినట్టుగా ఇమేజెస్ వచ్చేటట్లుగా పెట్టండి, సరిపోతుంది. అండ్ న్యూస్ పేపర్ కటింగ్స్ కానివ్వండి, ఏది కూడా పెట్టకూడదు. ఇప్పుడు న్యూస్ పేపర్, ఇప్పుడు ఫర్ సపోజ్ న్యూస్ పేపర్లో వచ్చిన క్లిప్పింగ్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా, వాటిని జస్ట్ డౌన్లోడ్ చేసేసి మ్యూజిక్ పెట్టేస్తారు. ఈవెన్ వాటికి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వకూడదు. వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా అవ్వదు. ఇలా ఏదైనా సరే ఒక కంటెంట్ని మనం చూడడానికి వీడియోస్ అన్నీ కూడా ఒకటే రకంగా ఉండి రిపిటేటివ్గా అనిపిస్తే కనుక వేటికి కూడా మానిటైజేషన్ అనేది ఉండదన్నమాట. అది కొత్తగా వచ్చిన రూల్. ఇంకా కొన్ని డౌట్స్ రావచ్చు మీకు, అవి కూడా క్లారిఫై చేస్తాను. చాగంటి గారి వాయిస్, గరికపాటి గారి వాయిస్లు బీభత్సంగా వాడుతూ ఉంటారు చాలామంది, అవి కూడా పెట్టకండి. అండ్ కుకింగ్ వీడియోస్ అయినా, బ్లాగ్స్ అయినా, ఏవైనా షార్ట్స్ అయినా, లాంగ్ వీడియోస్ అయినా సరే ఓన్ వాయిస్ ఇవ్వండి. అలాగే డాన్స్ ఆర్ డబ్ స్మాష్ అంటే లిప్ సింక్ వీడియోస్కి అయితే యూజ్ చేయొచ్చు మ్యూజిక్. సో అలా యూజ్ చేయాల్సిన వాటికి మాత్రమే యూజ్ చేయాలి. గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అసలు చేయకండి. కొలాబ్ వీడియోస్ కూడా డాన్స్ వీడియోస్కి మాత్రమే సెట్ అవుతాయి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.